ఢిల్లీ పీఠంతో జగన్ ఢీ. ఏపీలో మొదలైన పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఈ మాట ఏపీ రాజకీయాలకు ఇప్పుడు అక్షరాల సరిపోతుంది. నిన్నటిదాకా ఢిల్లీ పీఠం తీసుకున్న ప్రతి నిర్ణయానికి శభాష్ అన్న నోరే నేడు ఖబర్దార్ అంటుంది. మొన్నటిదాకా మోదీకి చేకొట్టిన వైసీపీ సడన్ గా గేర్ ఎందుకు మార్చింది? తెర వెనుక జరుగుతున్న పొలిటికల్ మాస్టర్ స్కెచ్ ఏంటి? గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ చూస్తే కేంద్రం ఎలాంటి బిల్లు తెచ్చినా అడగకుండానే మద్దతు తెలిపేవారు జగన్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు వైసీపీ నేతలు స్వరం పూర్తిగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను పొదుపు పాటించాలని 7 అప్పీల్స్ చేసి వాటిని జాతీయ మిషన్ గా ప్రకటిస్తే దాన్ని నేరుగా టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన స్థాయి నేతను చులకన చేస్తూ మాట్లాడడం, జాతీయ విధానాలపై డైరెక్ట్ అటాక్ చేయడం చూస్తుంటే వైసీపీ వ్యూహం పూర్తిగా మారిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. విజయ్ గెలుపును ఒక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించిన వైసీపీ అనుకూల మీడియా అంతటితో ఆగకుండా విజయ్ కి రాహుల్ గాంధీతో ఉన్న పాత స్నేహాన్ని విపరీతంగా హైలైట్ చేస్తుంది. దీని వెనుక ఒక భారీ స్కెచ్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేకపోయినా ఓటు బ్యాంకు అయితే ఉంది. మళ్ళీ జగన్ గనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే క్యాడర్ ఉత్సాహంతో ఆ 5 నుంచి 10% ఓటు బ్యాంకు మళ్ళీ యాక్టివ్ అవుతుంది. సంప్రదాయ ఓట్ బ్యాంక్ తిరిగి వైసీపీ వైపు మళ్లుతుంది. విజయ్ రాహుల్ బంధాన్ని సాక్షి ఎలివేట్ చేయడం చూస్తుంటే భవిష్యత్తులో హస్తంతో చేతులు కలపడానికి వేస్తున్న భారీ పునాది ఇదేనా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో, జగన్ నేరుగా ప్రధానికే లేఖలు సంధిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అభ్యంతరాలు తెలుపుతూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి జగన్ లేఖ రాయడం సంచలనంగా మారింది. ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రయాణాలపై కూడా వైసీపీ నేతలు సెటైర్లు వేస్తుండడం చూస్తుంటే ఎన్డీఏకి పూర్తి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ గూటికి చేరువయ్యేందుకు వైసీపీ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.